నీ ఇంట ఉన్న అదృష్టము అది ఏ అదృష్టము? ఆ అదృష్టము యెహోవా దేవుని వలన కలిగినదా? అదృష్టదేవి అయిన గాదు వలన కలిగినదా? అదృష్టదేవి అయిన గాదు వలన కలిగే అదృష్టము అది కరువు, ఖడ్గము, కష్టాలతో ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే 2 చేతులతో సంపాదించినా అనుభవించేది ఏమీ ఉండదు. ఎప్పుడు చిడి చీకు చింతలతో ఉంటారు. అయితే సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవుని వద్ద నుంచి వచ్చే అదృష్టం వలన సంతోషము, సమాధానము, సంతృప్తి శాశ్వతంగా ఉంటుంది. కొంచెం తిన్న కమ్మగా ఉంటుంది, చాలా తృప్తిగా ఉంటుంది. ఆశీర్వదించబడిన ఆహారం వలన ఆరోగ్యం, ఆయుష్ కలుగుతుంది. దానివలన ఆనందం కలుగుతుంది. కనుక ఏది నష్టపోము మరియు దినదినం అభివృద్ధితో పాటు కీర్తి ఘనతలతో నిండి ఉంటాము. ఇక అదృష్టదేవి ఇచ్చే అదృష్టమైతే ఎంత తిన్నా తృప్తి ఉండదు. సిగ్గుతో కూడిన సంతోషం, అరుపులతో కూడిన ఆనందం, చివరికి అది చింతకు దారితీస్తుంది. నిద్రమత్తు, అంతా నష్టమే మరియు ఆచార సంబంధమైన వాటి మీద ఆనుకొని జీవించేటట్లు చేస్తుంది ఈ అదృష్ట దేవత. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలను తన వైపు త్రిప్పుకొని వారిని దేవుని శక్తి మీద కాకుండా తన మీద పూర్తిగా ఆనుకునేటట్లు చేయడంతో ఇశ్రాయేలు ప్రజలు కష్టాల పాలైనారు. కనుక మన ఇంట దేవుడిచ్చిన అదృష్టం ఉంటే సంతోషము, సమాధానంగా ఉంటాము. అదృష్టదేవి ఇచ్చిన అదృష్టం అయితే ఎప్పుడు సమస్యలతో ఉంటాము. కనుక సంతోష సమాధానాలతో కూడిన శాశ్వతమైన అదృష్టాన్ని పొందుకొని మనం సంతోషంగా జీవిద్దాం. ప్రార్థన. తండ్రి, నీవిచ్చే అదృష్టానికి మమ్మల్ని అర్హులుగా చేసి దానిని అనుభవించే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ మనవిని వేడుతున్నాం తండ్రి. ఆమేన్.